నల్లగొండ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి. నల్గొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లాయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నర్సింగ్పట్ట గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు 25 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. అలాగే మేనేజింగ్ కమిటీ సభ్యులు బుక్క ఈశ్వరయ్య పుట్టినరోజు పురస్కరించుకుని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు సురెడ్డి సరస్వతి, డే కేర్ సెంటర్ సభ్యులు ఛత్రపతి శివాజీ యూత్ ప్రతినిధులు కొనక శివ, చామకూరి మహేష్, కర్నాటి నిఖిల్, బడుగుల కిరణ్, తిరుమల శివ, దోమల్పల్లి రాజు, రాపులు రాజేష్, చింతకింది మహేష్, బడుపుల శేఖర్, బడుపుల సాయిరాం, కోటేష్, యూత్ వాలంటీర్లు మరియు బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు నిర్మల, సద్దాం హుసేన్, మినాద్, అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏప్రిల్ 14వ తారీఖు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండలో మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ చైర్మన్ గారు అమరేందర్ రెడ్డి గారు, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు, ఇతర ప్రముఖులు కూడా వచ్చి ఉన్నారు, ఇతర మెంబర్స్ ఇంకా ఈశ్వరయ్య గారు. మరి ఆయన చేసిన ఘనతగానే ఆయన కీర్తిని కొనియాడటం మన యొక్క బాధ్యతగా, భావితరాలకు మరి రాజ్యాంగపరంగా చేసిన హక్కులను సమాజంలోకి తీసుకుపోయే విధంగా కూడా వాటిని కొనియాడి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి ఈ సెలబ్రేషన్స్ నల్గొండ స్థానిక భవన్లో చేసుకోవడం మన గర్వకారణంగా తెలియజేస్తూ అందరూ కూడా దీనిని ప్రపంచ మేధావి యొక్క జన్మదినాన్ని చుంచుకొని పోయే విధంగా యువతకు ముఖ్యంగా యువతకు సూచనలు ఇచ్చే విధంగా కూడా మరి మనం ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలని చెప్పి తెలియజేసిన సందర్భంగా మరి చైర్మన్ గారు అమరేంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజే భారత పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా ఉన్నారో మరి అదేవిధంగా బాధ్యతలను కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రపంచ దేశాల్లో ముందుకు పోతున్న మనం వారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకుని ముందుకు పోవాలి. అదేవిధంగా మన అందరి బాధ్యతతో పాటు మన యొక్క హక్కులను అదేవిధంగా మనం మన ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోయినట్టయితే తప్పకుండా వారు చేసిన రాజ్యాంగ స్ఫూర్తి మనకు ఆదర్శంగా ఉంటుంది. మరి వారికి కూడా మనం ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళమైనా. కాబట్టి మరొకసారి ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారి యొక్క ఏదైతే మన సూచనలు చేశారో మరి పౌరుల పట్ల, ఇతరుల పట్ల సమానత్వం, అదేవిధంగా అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని, దానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందు వరుసలో ఉంటుందని మనందరం కలిసి ఒక మంచి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన మధ్యలో యూత్ కోఆర్డినేటర్ అలాగే ద ట్రెజరర్ ఆఫ్ ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు. వారు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ గవర్నమెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ లయన్ అమరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇంకా ఈశ్వరయ్య, అదేవిధంగా ప్రణయ్, మా ఎక్కడైతే డే కేర్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన పెద్దలు చంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఇతరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు ఏదైతే రాజ్యాంగాన్ని, ఒక చక్కటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇవ్వడం, ఆ స్ఫూర్తితో ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులు కూడా ఆ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు మన యొక్క జీవనాన్ని సాగించడం జరుగుతుంది. వారు 1891లో ఏప్రిల్ 14th వారు మధ్యప్రదేశ్లో జరిగించడం జరిగింది. అదేవిధంగా వారి స్ఫూర్తిని యువత కూడా తీసుకొని ఈ యొక్క భారతదేశం ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలని యువత నడిపించాలని, వారి యొక్క చేసినటువంటి శాసనాలు అయితే చట్టాలు అయితే అవి ఎంతో స్ఫూర్తిదాయకమని, మనకు దేశంలో కూడా మొదటి మనకు న్యాయశాఖ మంత్రి కూడా వారు చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. యువత కూడా వారి స్ఫూర్తిని ముందుగా తీసుకెళ్లాలని చెప్పేసి